అనుకున్నంత రేంజ్లో గెలవకున్నా ఆ ఇద్దరూ తెలంగాణలో బీజేపీ పరువు నిలబెట్టారా? పక్కా ప్లానింగ్తో తమ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్స్లో సత్తా చాటగలిగారా? పార్టీ అధినాయకత్వం కూడా ఇప్పుడు వాళ్ల సేవలు విస్తృతంగా వాడుకోవాలని అనుకుంటోందా? వాళ్ల సక్సెస్ ఫార్ములాకు కాషాయ పెద్దలు ఇంప్రెస్ అయ్యారా? ఎవరా ఇద్దరు? ఏం చేశారు? ఆచి చికెన్ మసాలా. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోయింది. ఆ పార్టీ రాష్ట్ర శాఖలో టాప్ టు బాటం ఎవ్వరికి వారు రకరకాల ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్ తో వేసుకున్న అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. ఊహించినన్ని వార్డులు, మున్సిపాలిటీలను కైవసం చేసుకోలేకపోయింది కాషాయ పార్టీ. భేషజాలు లేకుండా మాట్లాడుకోవాలంటే మున్సిపల్ ఫలితాలు బీజేపీకి నిరాశే మిగిల్చాయి. కానీ ఇంత నెగటివిటీలో కూడా 2 కార్పొరేషన్స్ కాస్త పాజిటివిటీని తీసుకునొచ్చాయి. ఆ ఇద్దరు నేతలు మాత్రం తాము టార్గెట్ పెట్టుకున్న చోట సక్సెస్ అయ్యారని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్స్ ను కైవసం చేసుకుంటామని అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ముందే ప్రకటించారు. అన్నట్లుగానే ఆ 2 కార్పొరేషన్స్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ. మొత్తం 7 మున్సిపల్ కార్పొరేషన్స్లో బీజేపీ 75 డివిజన్స్ గెలుచుకుంటే అందులో 58 ఈ 2 నగరాల పరిధిలోనే ఉన్నాయి. దీన్ని బట్టే ఎంపీలు ఇద్దరూ ఎలా వ్యూహాత్మకంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు బీజేపీ నాయకులు. కరీంనగర్లో అయితే మ్యాజిక్ ఫిగర్కు కేవలం 3 సీట్ల దూరంలో ఆగిపోయింది కమలం. 2 చోట్ల మేయర్ పీఠాలు దక్కడం, దక్కకపోవడం సంగతి ఎలా ఉన్నా ఎన్నికల కోసం ఎంపీలు మొదట్నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. ఎన్నికల ప్రస్తావన వచ్చినప్పుడే సొంత సర్వేలు చేయించుకున్నారు. వాటికి అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారు. ఎక్కడా తేడా రాకుండా అంతా తామై వ్యవహరించి పార్టీకి గౌరవప్రదమైన స్థానాలు దక్కించగలిగారన్న అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో ఈ ఇద్దరి సేవల్ని ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వాడుకోవాలని భావిస్తోందట పార్టీ అధిష్టానం. త్వరలోనే జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడ్డ సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్స్ పరిధిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రభుత్వపరంగా ఇందుకు సంబంధించిన ప్రాథమిక అడుగులు పడుతున్నాయి. ఇక 3 చోట్ల పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ అధినాయకత్వం బండి సంజయ్, ధర్మపురి అరవింద్ను ఇక సిటీలోకి దింపాలనుకుంటున్నట్లు సమాచారం. కరీంనగర్, నిజామాబాద్ ఫార్ములాను ఇక్కడ కూడా వాడి పీఠాల్ని కొట్టాలన్నది కాషాయ పార్టీ టార్గెట్. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో వీరిద్దరూ మాట్లాడిన తీరు బీజేపీకి ఊపు తెచ్చిందన్న అభిప్రాయం ఉంది. అలాగే అప్పుడు ఊహించనన్ని డివిజన్స్లో గెలిచింది ఆ పార్టీ. అందుకే ఈసారి కూడా ఇద్దరిని హైదరాబాద్ గ్రౌండ్లోకి తీసుకొచ్చి ఫుల్ లెంత్ బ్యాటింగ్ చేయించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్, నిజామాబాద్ ఫార్ములానే ఇక్కడ కూడా అప్లై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నది తెలంగాణ బీజేపీ ఇంటర్నల్ టాక్. కరీంనగర్ స్ఫూర్తితో జీహెచ్ఎంసీ మీద కూడా కాషాయి జెండా ఎగరేస్తామని ఇప్పటికే ప్రకటించారు బండి సంజయ్. హైదరాబాద్ను 3 ముక్కలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఓవైసీ కళ్లలో ఆనందం కోసం జీహెచ్ఎంసీని రాసిచ్చేశారని ఆరోపించారాయన. ఈ మాటల్ని బట్టే బండి ఎజెండా ఏంటో అర్థమవుతోందన్న మాటలు పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రేపు గ్రేటర్ ఎన్నికలు హాట్ గా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.